patients are there in all the hospitals, and still we made it more. Center today is requiring 200 cases for admission. We distribute center today is requiring 200 cases for admission. We distribute 40 members. From the IOS side, along with the team, sections of society. In the months to follow, we were able to witness the crippling effect of the pandemic. The situation called for a coordinated response. The state government rose up to the occasion, and the commitment shown by our dear Chief Minister, Sri Y.S. Jagannath Reddy Garu, in addressing the situation is exemplary. We have adopted several time-tested and innovative strategies, and we were able to bring down the caseload during the first wave to a minimum level. And now we were able to witness, now we are witnessing the second wave, but still we are able to extend the benefits of by the Medical and Health Department should be documented and preserved for 2020. Basic strategies adopted by the doctors afraid to touch. ఇప్పుడు ఏమవుతుందంటే సిక్ పేషెంట్స్ కూడా ట్రీట్ చేయడానికి దే ఆర్ కమింగ్ ఫాలో. అందుకని ఏమవుతుందంటే సపోజ్ రొటీన్గా 3-4 లీటర్స్ పెట్టే ఆక్సిజన్ 15 లీటర్స్ 14 లీటర్స్ అలా పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అంటే ట్యాంక్స్ మన వాళ్ళు తక్కువ ఉంటారు, ఆక్సిజన్ ట్యాంక్స్ స్పెసిఫిక్ హాస్పిటల్స్. ఈ సిలిండర్స్ని డ్రింకింగ్ లైక్ ఎనీథింగ్ 10 అట్లా తీసుకొని వచ్చేసి ఫిల్ చేస్తున్నారు. ఒక పేషెంట్స్కి అట్లా హై లెవెల్ ఆక్సిజన్ పెడతామంటే సో ది ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్ ఈజ్ నాన్ కోవిడ్ వర్క్ ఈజ్ ఆల్సో సఫరింగ్. కోవిడ్ పేషెంట్స్కి ఆక్సిజన్ ఇస్తుంటే ఆల్ ఆఫ్ us ఆల్మోస్ట్ స్టాప్డ్ ఎలెక్టివ్ సర్జరీస్. ప్లాన్ సర్జరీస్ ఏ ఉన్నాయో ఆపేయమని చెప్పాను, ఎందుకంటే బికాజ్ వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటైజ్ టు ద ఎమర్జెన్సీ సిక్ పేషెంట్స్. సో అట్లా మా సైడ్ నుంచి కొన్ని చెప్తున్నాము. వాళ్ళకు కూడా హెచ్ఎఫ్ఎన్ మిషన్స్ వాడేటప్పుడు కొంచెం మధ్యలో బైప్యాక్ పెట్టుకోమని మా సైడ్ నుంచి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు మనకి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇస్తున్నారు ఇప్పుడు. సో ఎవరికైనా ఇవ్వాలన్నా రాస్తుందంటే ఎంపీ ఆరోగ్యశ్రీ ఈ ప్రాసెస్లో డిలే అవ్వకుండా ఎనీబడి ఇంట్రెస్టెడ్ స్టార్ట్ చెప్పినట్టు ఇట్స్ బెటర్ టు గివ్ పర్మిషన్స్ ఇమీడియట్లీ. అట్ ద సేమ్ టైం ప్రైస్ వచ్చేసరికి సో ప్రాక్టికల్లీ వీఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్. ఎట్లా అంటే ఫస్ట్ వేవ్లో వచ్చేసరికి అసలు ఎవరు రాలేదు మొదటి 2 నెలలు పనిచేయడానికి. తర్వాత సంలో ఆయన బతిమలాడి నెమ్మదిగా మామూలుగా 10,000 ఇచ్చేవాడికి 40,000 50,000 అట్లా ఇచ్చి స్లోగా అలవాటు చేశాం. సో ఈ ప్రైస్ ఏంటంటే కొంత ఇప్పుడు డాక్టర్స్ సిక్ అవుతున్నారు, ఆయనలు సిక్ అవుతున్నారు, నర్సులు సిక్ అవుతున్నారు, రీప్లేస్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది. సో ఒక్కొక్క టైంలో ఒక పేషెంట్ చూడటానికి చాలా ఎక్కువ అమౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. పేషెంట్ ఒక డాక్టర్ వచ్చి రౌండ్స్ వేసి చూడటానికి. సో అట్లా తెలియకుండా ఖర్చు విపరీతంగా అవుతుంది. పేషెంట్కి రోజు పెట్టే ఫుడ్ అంటే నేను ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ చెప్తాను. ఆయన నాకు మా వాడు నేను సపోర్ట్. సో అలాగే ఆక్సిజన్ మా హాస్పిటల్ కూడా ఆక్సిజన్ ఎక్కడ సిలిండర్ సప్లై లేదు. ఎలెక్టివ్స్ ఆపేసి ఇప్పుడు చేశానండి. నిన్నే ప్రయారిటైజ్ చేసి నాకు ఇటువంటి పర్మిషన్ కూడా ఇస్తే నాన్ ఆరోగ్యశ్రీ కూడా కోవిడ్ చూసి పర్మిషన్ కూడా ఇస్తే గవర్నమెంట్ కొన్ని నర్సింగ్ హోమ్స్ కనీసం కొన్ని 2 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్కి ఒక 50% ఒక బ్లాక్ని అందులో పెట్టుకుని కోవిడ్ మెయింటెనెన్స్ చేసుకోమని మా గ్రూప్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మన కిషోర్ గారు ఏం గురించి ఆయన చెప్తారు. సో మా కొన్ని హాస్పిటల్స్కి మేము చెప్పడం జరుగుతుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది ముందుకు వచ్చి ఆయన చెప్పినట్టు స్టాఫ్తో ప్రాబ్లం ఉంది, ఆయాస్తో ప్రాబ్లం ఉంది, డాక్టర్స్ కూడా ముందుకు వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు. మోస్ట్లీ ఇన్ఫెక్ట్ అవుతూనే ఉన్నారండి. ఎక్కడ స్పేర్ అవ్వట్లేదు, ఏ డాక్టర్ కూడా స్పేర్ అవ్వట్లేదు. ఇవాళ రేపు ఎల్లుండి ఇన్ఫెక్ట్ అవుతూనే ఉన్నారు, స్టాఫ్ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఈవెన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. 2 వ్యాక్సినేషన్ డోస్ సైన్ ఆఫ్ కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. టేక్ ఆల్ ది కేర్ అండి. మేము బేసిక్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వచ్చిన పేషెంట్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అవుట్ పేషెంట్ బేస్లో చూసి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూసి బేసిక్ డ్రగ్స్ రాసి ఆల్మోస్ట్ చూసి పంపిస్తున్నాము. ఎవరిని ఇబ్బంది కలగకుండా అడ్మిట్ చేయాల్సి కూడా మాకు వాళ్ళు కావట్లేదు. స్టాఫ్ కానీ ఆక్సిజన్ కానీ మాకు సపోర్ట్ చేయట్లేదు. ఫ్యూచర్లో ఆక్సిజన్ ఫ్రీగా ఉండి నెట్వర్క్ మాకు కూడా నెట్వర్క్ హాస్పిటల్లో
అట్ ది ఎర్లియస్ట్ కొంతమంది అప్లై చేస్తున్నారు. కొంతమంది వాళ్ళకి కష్టం ఇమీడియట్గా శాంక్షన్ చేస్తే అందరం కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి స్టేట్ హెల్ప్ చేయడానికి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ. We have been given permission for COVID treatment. So దాంట్లో కూడా చాలా మంది సభ్యులు పార్టిసిపేట్. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ సార్, ఇప్పుడు డైలీ మనకి 900 కేసెస్ నమోదవుతున్నాయి. అండ్ గుంటూరు జిల్లా కూడా ఇట్ కేటర్స్ టు నియర్ బై డిస్ట్రిక్ట్ లైక్ ప్రకాశం కానీ అక్కడ కృష్ణా, పార్ట్స్ ఆఫ్ కృష్ణా, అలాగే ఏలూరు నుంచి కూడా కొంతమంది వెస్ట్ గోదావరి నుంచి కూడా పేషెంట్స్ వస్తారు కాబట్టి సార్. సో సార్ వాట్ వీఆర్ ప్లానింగ్, we want to have as many beds as possible available. సో దానికి సార్ మనం ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే విచ్ ఎవర్ హాస్పిటల్స్ ఆర్ దేర్ దానికి సగం అట్లీస్ట్ 50% బెడ్స్ కోవిడ్ ట్రీట్మెంట్ కి అలాట్ చేయాలని సార్ ఒక రిక్వెస్ట్ అనేది ఆల్ హెల్త్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. వాళ్ళు కూడా దే ఆర్ క్వైట్ పాజిటివ్ ఇన్ దిస్ రిగార్డ్ సార్. ఇన్ ఫ్యాక్ట్ ఐ అండ్ ఆల్ దోస్ doctors also, they themselves also committed sir. So వాళ్ళకి ఏంటంటే సార్ కొన్ని రిక్వైర్మెంట్ అనేది ఉంది సార్ విచ్ ఇస్ ఏ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూ ఆల్సో లైక్ ఆక్సిజన్ సార్. సో మనము లెక్క చేస్తే సార్ 80 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఓవరాల్ గా రిక్వైర్మెంట్ ఉంది. బట్ రైట్ నౌ వీఆర్ గెటింగ్ ఓన్లీ 40 to 45. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు ఇంప్రూవ్ సార్. ఆల్రెడీ సీఎం గారి లెవెల్లో కూడా అండ్ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ కూడా అవుతుంది సార్. సో డెఫినెట్లీ సమ్ కైండ్ ఆఫ్ పాలసీ మెజర్స్ వుడ్ బి టేకెన్ అండ్ దిస్ ఆక్సిజన్ సప్లై విల్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ సార్. 1 or 2 days లో పెరిగిపోతుంది సార్. ఇన్ ది సిమిలర్ ఫ్యాషన్ సార్ రెమ్డెసివిర్ మెడిసిన్స్ కూడా షార్టేజ్ ఉందని వాళ్ళు మాకు తెలియజేశారు సార్. దాని మీద కూడా ప్రభుత్వానికి రాయడం జరుగుతుంది సార్. అండ్ దాంతో పాటు దేర్ ఆర్ సర్టెన్ లైక్ pulmonologist should be there and there are certain hospitals non-Arogyashri hospitals aina sir oka like fixed prescribed rates paina vallu covid treatment ivali etuvanti conditions unnai sir. So by today or by tomorrow varku sir will ensure maximum number of beds are available with us. Right now 6000 beds are available sir, but there is a lot of difference between the beds on the paper and beds on the ground. Vallu patient eppudaina hospital ki velletappadiki these beds are being denied. So from your side sir I want to communicate to the IMA sabhyulu that they can also give a oka pilupu laga andarki icheste. So this kind of the gap between the paper and on the field, so those kind of can be sorted out sir. మనకి ఇప్పుడు ఇద్దరు ఐఎంఏ సభ్యులు వచ్చారు సార్. సో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు టు ఎమ్మెల్యే గారు టు స్పీక్. చెప్పాలంటే ఒక రకంగా మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నాం. ఎప్పుడు ఎవరికి కరోనా బారిన పడుతుంది తెలియనటువంటి పరిస్థితి. మొదటిసారిగా మనం కరోనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దానికి దాదాపు 1000 కేసులు రావడానికి 3 నెలల సమయం పట్టింది. ఇప్పుడు చూస్తే వారం రోజుల్లోనే మనం దగ్గర 700 నుండి 1000 కేసుల్లోపు చేరుకోగలుగుతున్నామంటే సిచ్యువేషన్ ఎంత కష్టతరంగా మారింది అన్నది మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ టైం లాక్డౌన్ ఉండడం వల్ల కానివ్వండి, మనకు కరోనా గురించి ఏమీ తెలియకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తలు పాటించడం వల్ల మొదటిసారిగా మనం అంత స్ప్రెడ్ అవ్వడం అన్నది చాలా కంట్రోల్ చేసుకోగలిగాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, మనకు కరోనా వస్తే మనకు మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది, మనల్ని ఏం చేస్తుంది అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి అయితే మనం చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇదివరకు మనకు వారం రోజుల తర్వాత ఎవరైనా పేషెంట్ కండిషన్ సీరియస్ అవుతుందని చూస్తున్నాం. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ లో 3 రోజుల్లో 4 రోజుల్లోనే పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ అయిపోతుంది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్, అదేవిధంగా వెంటిలేటర్ అవసరాలు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మనం ఈ సిచ్యువేషన్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఒక హాస్పిటల్లో ఒక ఇంట్లో ఒకళ్ళు
ఉండేది ఇప్పుడు దాదాపు కుటుంబం మొత్తానికి ఒకేసారి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మన హాస్పిటల్స్ కూడా మన నెంబర్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక డాక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లుగా సాధ్యమైనంత వరకు పర్మిషన్ ఇవ్వగలిగినంత వరకు మనకు ఆక్సిజన్, వెంటిలేటర్ ఎక్కడున్న హాస్పిటల్స్ ఉన్నా కానీ మనం పర్మిషన్ ఇచ్చేస్తే పేషెంట్స్కి మనము ఎక్కువ మందిని మనం అకామిడేట్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే పర్టికులర్గా ఫలానా హాస్పిటల్లోనే పర్మిషన్ ఉంది అంటే ఆ హాస్పిటల్లో బెడ్స్ లేవనో, మనం టెస్ట్ చేసుకున్న రిపోర్ట్ తీసుకెళ్తే మళ్ళీ RT-PCR కావాలి, 3 days తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేర్చుకోవడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఈలోపు పేషెంట్ కండిషన్ బ్యాడ్ అవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని మనం గతంలో చేసిన విధంగా మరి తక్కువ లక్షణాలు ఉన్న వాళ్ళని ఒక సెపరేట్గా మనం ఎక్కడన్నా క్వారంటైన్ సెంటర్స్ లా ఉంచగలిగినట్లుగా మరి ఏదైనా ఒక మనం ఉన్నటువంటి సెంటర్స్ ఏవైనా ఉపయోగపెట్టుకొని తక్కువ లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్ని అక్కడ పెట్టుకోవడం, ఎవరైతే ఎక్కువ అంటే సిచ్యువేషన్ వర్స్ అయినటువంటి పేషెంట్స్ని మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, ఇలాంటి సపరేట్గా చేసుకోకపోతే మనం దీన్ని హ్యాండిల్ చేయడం కూడా కష్టం అవుతుంది. కేవలం ఒక మనం మెడికల్గానే ఆలోచిస్తున్నాం. మనం అంటే మనం మార్కెట్స్లో కానీ ఇలాంటి వాటిల్లో కూడా మనం మాస్ గ్యాదరింగ్ తగ్గించే విధంగా మనం ఆల్టర్నేటివ్ షాప్స్ గతంలో ఏ విధమైతే మనం ఫాలో అయ్యామో అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి వారు రోజు సమీక్ష చేస్తూ ఉన్నారు. మనం సిద్ధపాటుతో లేం కాబట్టే ఈ రెమిడీసివిర్ మనకు షార్టేజ్ కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ రాబోయేటువంటి 2-3 రోజుల్లో గవర్నమెంట్ సైడ్ పూర్తి స్థాయిలో అధిగమిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకుంటే మనం ఈ సిచ్యువేషన్ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి దీని నుండి బయటపడాలంటే ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంటుంది, రెండో వైపు మన ట్రీట్మెంట్ మెథడ్స్లో కూడా ఇంకా మనం ఎంతవరకు పేషెంట్స్కి మనం అకామిడేట్ చేయగలుగుతామో అన్ని రకాలుగా కూడా మనం అవైలబుల్గా ఉంచాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ, మరి రేట్స్ కూడా అందరూ అఫోర్డబుల్ రేట్స్ లేవు. అంటే కొన్ని హాస్పిటల్స్లోనే అంటే అక్కడ చాలా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే డిమాండ్ సప్లై విధానం కాకుండా మనం కొంత మానవతా దృక్పథంతో కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా కానీ దానికి ఒక లిమిట్ పెట్టుకోవడం అన్నది మనం చూసుకుంటే బాగుంటుందని కూడా నా సార్. థ్యాంక్ యూ. ఈరోజు మన గుంటూరులో మనం డిస్కస్ చేసేది మన ఓన్లీ గుంటూరు జిల్లాకే కాదు, ఇటు వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు దగ్గర కూడా క్రిటికల్ పేషెంట్స్ అందరూ కూడా జనరల్గా మన గుంటూరే. ఈ కార్పొరేట్ హాస్పిటల్ సాకేతం గుంటూరు తీసేస్తే హాస్పిటల్ ఫైనల్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వే అవుతే ఎక్కడ సర్వే అయ్యే పరిస్థితి ఉంది సార్. అలాగే ఈరోజు కూడా క్రిటికల్ కేసులు ఉన్నాయి ఏంటంటే వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అన్ని కూడా ఇక్కడికి పంపడం. అలాగే మనం మెయిన్గా ఇక్కడ మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ హబ్ కూడా మనకు గుంటూరు కృష్ణా ఉంటాం కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు మనకు మాస్క్ లేదు, కనీసం కిట్ కూడా లేదు. అప్పుడు ఉన్న ఏదో అప్పుడు HIV కిట్స్ అయ్యో గవర్నమెంట్ హాస్పిటల్లో 30, 40, 50 ఉంటే వాటితోనే స్టాప్ చేయడం జరిగింది. అసలు ఇది ఎలాగా ఈ వైరస్ గురించి నాలెడ్జ్ లేక, బాగా అవేర్నెస్ లేక ఉన్న డాక్టర్స్ కానీ ఉన్న స్టాఫ్ కానీ ప్రతి హాస్పిటల్లో ప్రాబ్లం ఉన్నది చెప్పింది కరెక్టే. కానీ ఈరోజు మనం 1 year దీని మీద ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అందరూ డాక్టర్స్ అందరూ కూడా ఇప్పటికీ సెకండ్ డోసెస్ అందరూ కూడా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా జనరల్గా ఎంతోమంది పేషెంట్స్ మేము హైదరాబాద్ అపోలో నుంచి
ఇక్కడ మా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ కానీ బిఎస్సి ఎన్ని హాస్పిటల్స్లో కూడా రెగ్యులర్గా మేము పేషెంట్లు పంపడం. దయచేసి ఏంటంటే ప్యాకేజీ 4 lakhs కట్టు, 5 lakhs కట్టు, 3 lakhs కట్టు, ప్యాకేజ్ అనేది 20,000, 30,000, 50,000 పెట్టి జాయిన్ చేసుకోండి. 24 లక్షలు ప్యాకేజ్ కట్టించుకుంటారు. 20 రోజులు 25 రోజులు ఉంటే 4 లక్షల 40 లక్షలు కూడా పే చేస్తారు కొంతమంది. 15-20 లక్షలు క్లైమ్ పే చేసుకుని ఎవరు బతకరాడు 99%. ఇంకా నా సిచ్యువేషన్ వెళ్ళిన తర్వాత సర్వే రేట్ అది లేదు. మనకి ఏదైతే ఆక్సిజన్ బాగా 20 అన్నట్టుగా 30 kgs 40 kgs వెళ్ళిపోయి వెంటిలేటర్కి వెళ్ళిన తర్వాత సర్వైవల్ అనేది వస్తలేదు. ఏంటంటే ఏదో మనం వదలలేక మనం వైద్యం చేయించుకోం తప్ప అది మా పేరెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, మీకు తెలుసు. ఒక 70 లక్షలు 1.5 crore పెట్టిన కూడా ఉన్నాయి ఓ పేషెంట్. ఇంకోటి ఏమవుతుందంటే ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ గుంటూరులోనో ఏలూరులోనో ఎక్కడ ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తాను. ఆ ఈవినింగ్ ఎప్పుడో పాయింట్ వస్తాను, టెస్ట్ ఏదైతే 10 వస్తాను. హాస్పిటల్కి వెళ్ళాలంటే అప్పుడు మీరు 3 లక్షలు 4 లక్షలు కట్టమంటారు. అక్కడ ఆ ఎంప్లాయీకి ఎక్కడ వస్తాయి ఆ నైట్ టైంలో? అతను రిపేర్ పే చేస్తాడు. అవి ముందు కంపల్సరీగా ఈ హాస్పిటల్ అయితే 3 లక్షలు 4 లక్షలు డబ్బు కట్టిందని కానీ మీరు అక్కడ పెట్టేవట్లేదు. అది మేజర్ ప్రాబ్లం ఉంది. నేను మాట్లాడినప్పుడు నేను ఆల్రెడీ మణిపాల్లో చెప్పాను, అది ఇంకో హాస్పిటల్లో చెప్పాను. మీరు ఎవరంటే ఆ పేషెంట్ రేపు మార్నింగ్ వెళ్తానంటాడు. కారణం ఏంటంటే అతని దగ్గర డబ్బు లేదు. మనకి ఇమీడియట్గా అర్థమైపోతాం అతని దగ్గర డబ్బులు లేవు. మేమేం చేస్తాం, నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, లేదా నీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించడం, అవి ఎంతమంది చేయగలుగుతాయి? లేకపోతే ఎవరో ఇక్కడ ఎంప్లాయ్ ఉంటాడు, ఆ ఎంప్లాయీ పేరెంట్స్ ఉంటారు. ఇక్కడ ఏదో డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీస్ ఏదో దిక్కు పని చేస్తూ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. అది ఇమీడియట్గా ఇద్దరు మదర్ని ఫాదర్ని తయారు చేయాలంటే 4 లక్షలు కట్టుకుంటాం. అది ఇక్కడ లోపల కాదు, తెచ్చుకునే వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ తెచ్చుకుని మాకు తేవాలంటే 15 days పడుతుంది. ఇలాంటి నేను కూడా మీరు కూడా హాస్పిటల్స్ కూడా కొంచెం చెయ్యాలి. ఆల్రెడీ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు మేము మొన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నింటిలో కోవిడ్ అప్పుడు ఈ నర్సెస్ ఏఐఎం అంతమందిలో ఒక జిల్లాలో 1000 మంది నుంచి 1500 మంది జాబ్స్ ఇక్కడ ఎంత ఇచ్చామో మనం 100 అందరూ తీసే మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే ఒక ఇబ్బంది కూడా వస్తుంది. అతను పేషెంట్లు పెరిగితే ఆ ఉద్యోగం ఆలోచిస్తున్నారు. పేషెంట్లు దానికి కానీ మీకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అన్నీ ఉండేయండి. ఫెసిలిటీస్ అన్నీ మనిషి అన్నాక ఏ పని చేసినా కష్టం లేకుండా ఏది ఉండదు. కాబట్టి ఏదో ఒకళ్ళు అన్ని హాస్పిటల్స్ ఒకలా ఉండవు. కొంతమంది చేసినట్టుగా బ్యాడ్ అంతా హాస్పిటల్ మీద పడుతుంది. ఇప్పుడు నాకు తెలుసు అన్నిటికంటే ఈరోజు హైదరాబాద్ అప్పుడే మేము పేదమిల్గా తీసుకుంటాను. హైదరాబాద్ అప్పులు ఇది నేను పేదమిల్లు. కాబట్టి మీరు దయచేసి అవి ఇమీడియట్గా ముందు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకుంటే అక్కడ 4 రోజులు 2 రోజులు పడుతుంది. 1 రోజు 2 days ప్యాకేజ్ ఏముందండి? 1 రోజు తీసుకోండి, 2 రోజులు ఉంటే తీసుకోండి. రూములు పెడతారు 5 lakhs 6 lakhs. కొంతమంది అసలు ఏమి ఆ దగ్గర కరోనా తీసుకున్నాడు, వెంటిలేటర్ ఉన్నాడు, 4,24 లక్షలు జాయిన్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్. ఇవన్నీ కూడా మీరు అంటే గుంటూరు అనేప్పుడు మనకి ఇది తెలిసింది ఆల్రెడీ. ఇది కూడా కోఆపరేట్ చేసి దీనికి ఎందుకంటే ఏం చేయాలని సప్లై చేయాలంటే గవర్నమెంట్ చేయవలసింది. నేను చూద్దాం మేడం చెప్పినట్టుగా, మా డాక్టర్ గారు చెప్పినట్టుగా మీకు ఎన్ని ఫైనల్గా కోఆపరేట్ చేసేది గవర్నమెంటే. కానీ దీని గురించి ఆల్రెడీ మనం చూసాం కాబట్టి స్ప్రెడ్ అవుతుంది. అన్ని జిల్లాల నుంచి ఉంటాయి. కానీ మన గుంటూరు అంటే ఒక జిల్లా ఏర్పడుతుంది, జిల్లాకే కాదు మొత్తం 4 జిల్లాలు మనమే వదిట హ్యాండిల్ చేయడం. ప్రకాశం ఉన్నాయి, మంచి హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే మనం రెస్ట్ కూడా అవ్వాలి. కాబట్టి దీన్ని ఇమీడియట్గా మీరు దయచేసి ఏమై అందరూ కూడా చూసి మీ సైడ్ ఇప్పుడున్నా నాకు చేయండి, లేకపోతే డాక్టర్ గారు చెప్పండి.
నేను పూర్తిగా మేడం అందరూ కరెక్ట్గా అందరూ పాజిటివ్గా ఉండడం తప్ప అంటే ఎక్కడో ఏదైనా తప్పు జరిగినప్పుడు మా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దాన్ని మీరు అందరూ తీసేసుకుంటారు. మా ఎంప్లాయీ నీ దేశీగా ప్రధాన జ్ఞానంగా ఊరుకోరు ఇవన్నీ మాట్లాడుతాం. ఎవరికి కావాలన్నా పెద్దగా ఉంటుంది హాస్పిటల్ కదా, ఎవరికి ఉండదు. ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు మా డ్యూటీ డిపార్ట్మెంట్ డ్యూటీ అవి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలి. ఏదో ఒక హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేస్తే దాన్ని స్ప్రెడ్ చేస్తారు. అన్నింటి ఏమో గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంది, అవసరం కూడా లేదు కదా. మీ దగ్గర ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఫ్రీగా మైండ్ ఫ్రీగా ఉంటుంది. మీ దగ్గర తప్పులు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, కవర్ చేసుకోవడానికి ముందు మేము ఇలా అయితే చేయడం, మీరు పేషెంట్కి జాయిన్ చేసుకో మానేస్తాం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు జరుగుతాయి. మంచి పద్ధతి కాదు అది. ఏ కూడా ఎవరు పట్టుకెళ్తారండి, ఎవరైనా పట్టుకెళ్తారా? చూస్తున్నాం ఈరోజు అలా కనీసం బాడీకి చూస్తాను కూడా ఎవరు రావట్లేదు. ఎంత దురదృష్ట పరిస్థితి. ఎవరు చూస్తారంటారు? ఫ్యామిలీ అంతా హాస్పిటల్లో ఉంటారు, ఎవరు ఎక్స్టైర్ అవుతారు. ఎవరు అది కూడా మళ్ళీ మేము డిపార్ట్మెంట్ రెవెన్యూ తీసుకెళ్ళి బడ్జెట్ తీసుకెళ్ళి ఏ క్యాస్ట్ అయితే మతం ప్రకారం అది కూడా ప్రభుత్వమే చేస్తాం. ఇటు ఏం చేసుకుంటారు డబ్బులండి? డాక్టర్గా మీరు హాస్పిటల్ ఎవరు ఏం చేసుకుంటారు? కోట్లు అప్పులు. ఎవరు అంటారు హాస్పిటల్ 300 కోట్లు కట్టాడు, నెలలో 300 కోట్లు బ్యాంక్ ఆఫ్ తీరిపోయిందంటే ఇవన్నీ అలాంటి కరెక్ట్ కాదండి. ఏది కూడా పుకారు చేస్తూ ఉంటారు. దీనికి సీరియస్ అయితే మీరు చేసింది ఏం లేదు. ఇంకో 4 సిలిండర్లు ఎక్కువ అవుతుంది అంతే. ఇక మీరు అదే ట్రీట్మెంట్కి ఏమి క్యాన్సర్ లాగా 5 లక్షల ఇంజక్షన్ 2 లక్షల ఇంజక్షన్ తీయక్కలేదు. ఆ ఇంజక్షన్ కోర్స్ వాడతారు, తర్వాత ఇచ్చేదంతా మీరు స్టెరాయిడ్స్ చెప్తారు. ఏమన్నా అందులో ఎక్స్పెండిచర్ ఏముందండి? మీకు ఎక్స్పెండిచర్ ఏముంది? మీకు తెలిస్తే మాకు తెలుస్తామండి. కొన్ని కేసులు ఉన్నాయనుకోండి, ఏదో ఇంజక్షన్ 1,50,000 ఇంజక్షన్ 2 లక్షల ఇంజక్షన్ ఏమీ ఉంటాయి, సర్జరీ ఉంటుంది. ఏమున్నాయి అందులో? మీరు చేసేది అలా ఇప్పుడు మీ హాస్పిటల్లో చేయడానికి 2 లీటర్లు కెపాసిటీ ఉంటే ఆడ 20 లీటర్కి వెళ్తాను మీరు చేయగలిగింది ఏం లేదు. అప్పటికే మీ దగ్గరికి వచ్చాక అతను ఆల్రెడీ లంగ్స్ అని ఇన్ఫెక్ట్ అయిపోయి 70% వెళ్ళిపోతే మీరేం బతికలేదు. అతన్ని ఆ ఇంజక్షన్ చేస్తారు, అదే యాంటీబయాటిక్. కాబట్టి కొంచెం మీరు కూడా ఎందుకంటే వచ్చేదాకా మీరు ఈ రోజుల్లో ఎంప్లాయీస్ చిన్న ఎంప్లాయీస్ ఆ పేరెంట్స్ ఉంటారండి. ఇందాక నేను ఇప్పుడు వచ్చే ముందు ఒక ఎంప్లాయీ ఫాదర్ మదర్ వచ్చారండి విజయవాడలో. వాళ్ళిద్దరికి పాయింట్ వచ్చింది. అతని దగ్గర ఇమీడియట్గా డబ్బు ఎక్కడ ఉండే టైం కావాలి కదా తీసుకోవడం. మాలాంటి ఎవరికి కూడా ఎంతమంది ఉంటారండి. నేను మళ్ళీ క్యాకే మా బియ్యం క్యాకేసి అతను డబ్బు కట్టుకుందని చెప్తాను. మీ ప్రాబ్లమ్ చెప్తారు కానీ మీరు కూడా హాస్పిటల్లో పేమెంట్ వస్తుంది కాబట్టి మినిమం తీసుకోండి దయచేసి. మా మేడం ఉన్న బీజేపీ మేడం పోకలేదు గారు ఎవరనంటే నేను ఆవిడ దగ్గర పంపేస్తాను. ఒక్క ఖర్చు లేకుండా 5 రోజులు పంపేస్తారు బయటకు. మా అన్నింటిలో బెస్ట్ మా బీబీఎం సార్. అక్కడ కూడా బెడ్స్ పెంచుతున్నారు ఉన్నాయి కదా. 400 మనకు ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి మేడం మన హాస్పిటల్లో? ఆక్సిజన్ బెడ్స్ దానికి ఆక్సిజన్ బెడ్డింగ్ చేశారు కదా. ఆక్సిజన్ పెట్టింది. గాయనే రన్ అవుతుంది సార్, ఒకటి క్యాన్సర్ ఒకటి రన్ అవుతుంది, ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా డెలివరీస్ ఎమర్జెన్సీ ప్లస్ అంతే సార్.